అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి 10th క్లాస్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో VSIQs సెట్స్ అనే చాప్టర్ నుంచి మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమడిగారు, ఇఫ్ A is equals to 2, 4, 6, 8, 10 and B is equals to 3, 6, 9, 12, 15 then find A minus B and B minus A. ఈ ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి జూన్ 2019లో అడిగారనమాట. మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో గివెన్ మనకి ఏమి ఇచ్చారు, A వాల్యూ 2, 4, 6, 8, 10 ఇంకా B వాల్యూ 3, 6, 9, 12, 15. సో ఫస్ట్ ఏం అడిగారు మనల్ని, A మైనస్ బి ఒక వాల్యూ అడిగారు. సో A మైనస్ బి. సో A మైనస్ బి చేస్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వీటి మధ్యలో ఏం సిమిలర్గా కనిపిస్తున్నాయి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6ని మనం తీసేద్దాం. సో ఇంకేం సిమిలర్గా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ మనకి ఇంకేం సిమిలర్గా లేవు. సో ఇప్పుడు ఏలో ఏమేమి మిగిలినాయి మనకి, ఏలో 2, 4, 8, 10 ఈ వాల్యూస్ మాత్రమే మనం ఇక్కడ రాయాలి, వీటి వాల్యూస్ మనం ఇక్కడ రాయకూడదు. సో ఇది దీని ఆన్సర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, B మైనస్ A చేద్దాం. సో B మైనస్ A చేస్తే ఏమొస్తుంది, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. సో క్యాన్సిల్ చేస్తే ఏమేమి క్యాన్సిల్ అవుతాయి మనకి, ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడేం చేయాలంటే మనం ఇక్కడ 3, 9, 12, 15 ఓన్లీ ఈ వాల్యూస్ని మాత్రమే మనం ఇక్కడ రాయాలి. సో B మైనస్ A యొక్క వాల్యూస్ వచ్చేసి 3, 9, 12 ఇంకా 15 అనమాట. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.